మనం నిజానికి చాలా మందిని ప్రేమిస్తాం. ఒకరి తర్వాత ఒకరిని వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా మనం ప్రేమిస్తుంటాం. ప్రేమగల హృదయంగానైతే అందరినీ ప్రేమిస్తాం. కొంతమంది కొందరినే ప్రేమిస్తారు. కొందరిని ప్రేమించినా సరే ఏదో విధంగా మనం ఎవరిని ప్రేమించినా మనం ప్రేమించడానికి ప్రేమిస్తాం. కానీ మనల్ని క్లియర్గా పూర్తిగా ఎవ్వరు అర్థం చేసుకోరు. నీ పరిస్థితి ఏంటిది అని నిన్ను అడిగారా ఎప్పుడన్నా? నిన్నెవరన్నా ఏంది చెప్పు, నీ ప్రాబ్లం ఏంది అసలు మొత్తం నాకు చెప్పు అని ఎవరన్నా, అందులో నేను కూడా ఒకని, ఎప్పుడన్నా వచ్చి అడిగా? ఎవరన్నా వచ్చి అడిగారా? నీ మొత్తం ప్రాబ్లం చెప్పు, నేను తీరుస్తా అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్ప నాకు. ఉండరు. నువ్వే చెప్పుకోవాలి ఏమన్నా 2-3. నీ దుఃఖం ఆగోలేక, నీ బాధ ఆపుకోలేక, నీ 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 సమస్యను తట్టుకోలేక నువ్వు చెప్పుకుంటే ఇంకో 4-5 నువ్వు చెప్పుకోవాల్సిందే తప్ప ఎవరు వచ్చి నీ లైఫ్లో ఎంటర్ అయ్యి చెప్పు, నేను కూర్చుంటా 2 రోజులైనా పర్లేదు, 3 రోజులైనా పర్లేదు, ప్రాబ్లం అంతా చెప్పు అని మనం అడగం. ఎవరు చెప్పరు. అసలు మనల్ని అడిగేటోళ్ళు లేరు. అడిగినా వాళ్ళు ఏం చేయగలరు? వెళ్ళి అవతల వాళ్ళు అందరికీ చెప్పగలుగుతారు. వాళ్ళు టీవీలాగా మారిపోతారు. మొత్తం ఊరంతా, ఒకరు వెళ్తే ఊరంతా తెలిసినట్టే. నీ సమస్య ఒకరికి తెలిసిందా, ఇంక ఏ టీవీ ఛానల్ అవసరం లేదు, అందరికి వాడే చెప్పేస్తాడు. ఈ రోజులు అలాంటి. నువ్వు చెప్పేది ఒకటి, వాడు దాన్ని బయటికి తీసుకెళ్ళి నెగిటివ్గా చెప్పేది ఒకటి. నీ బాధ ఒకటి, అవతల వాళ్ళకు దాన్ని అందించేది ఒకటి. ఇలాంటి రోజులలో మనం ఉన్నాం. అందుకని నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు, పైన ఎక్కడో అంతరిక్షం పైన మనకు కనపడనటువంటి ఆకాశములో, మనం చూడని ప్రదేశములో, మనకు అర్థం కాని ప్రదేశములో, ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి చూస్తున్నటువంటి ఆయన నేత్రాలు, ఆయన అర్థం చేసుకుంటున్న హృదయం, ఆయన మనతో ఉంటున్నటువంటి ఆ దయగల ఆ దయారసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బాగా అర్థమైంది ఈమెకి, షులమ్మితి. పౌలు కూడా ఇదే మాట అంటాడు. ఎవరు అంత ఈజీగా ఒక వ్యక్తిని అర్థం చేసుకోరు. ఈమెకు బాగా అర్థమైంది తన ప్రియుని గురించి కాబట్టి వర్ణించుకుంటూ పోతుంది. ఇదే మాట పౌలు అంటాడు, నే నమ్మిన వానిని నేను ఎరుగుదును. నేనెవరినైతే నమ్మానో నన్ను ఎట్లా రక్షిస్తాడో, ఎట్లా కాపాడుతాడో నాకు తెలుసు. రక్షించుడు కాపాడుడు సంగతి తర్వాత, నేనిప్పుడు ఏం చేయాలో ఆయన కోసం, ఆయన ఎలాంటి వాడో నేను చేస్తా. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ప్రాణాన్ని లెక్క చేయట్లేదు. నేను నమ్మినటువంటి వాడు నాకు తెలుసు, నేను ఎలాంటి వ్యక్తిని నమ్మినో నేను ఎరుగుదును. కాబట్టి నేను ఆయన కోసం ఏం చేసినా, ఎంత చేసినా తక్కువే. ఆయన ఒక నిజమైనటువంటి దేవుడై, ఒక తండ్రి అయి, సర్వస్వాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. కనుక ఆయన ప్రేమను నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆయన కోసం ఏదైనా చేస్తానని పౌలు తన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. మళ్ళోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి దానిలో 2వ వచనంలో ఉంటుంది కదా, నువ్వు నరుల కంటే అతి సుందరుడు అయినావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అంత చక్కటి ఆ పెదవులను వర్ణిస్తున్నటువంటి వర్ణన అది అని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి
ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాదా అని అతను చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూసి వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకునుము అను సామెత చెప్పి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి దయగలిగినటువంటి మాటలు జనాలందరూ చూసి ఆశ్చర్యపడి యోసేపు కుమారుడు కాదా అన్నారు. ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి దయగలపు మాటలు. ఒకసారి అనండి, దయగలపు మాటలు అనండి. మళ్ళోసారి అనండి. మన నోటికి ఏం మాటలు వస్తాయండి? నోటి నుంచి వచ్చే దయగలపు మాటలు. కొందరి నోట్ల నుంచి మనం మాటలు చూస్తాం కదా, ఎప్పుడు కఠినంగా మాట్లాడతారు. ఎప్పుడన్నా మంచి మాటలు ఇందామంటే ఎన్నడూ కూడా ప్రేమ గల మాట రాదు, దయగల మాట రాదు. ఒకరిని క్షమించే మాట అసలు నోట్లకినే రాదు. కొందరికి క్షమించే మనసు అసలు ఉండనే ఉండదు. వాళ్ళు క్షమించటం అనేది వాళ్ళ చరిత్రలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే అది చచ్చిపోయేదాకా అది ఫిక్సు. క్షమించటం అనేది చరిత్రలో లేని కొన్ని కఠిన హృదయాలు ఉంటాయి. అది 100% వాక్యానికి డెడ్ ఆపోజిట్. ఎంత డెడ్ ఆపోజిట్ అంటే, ఒక హృదయం కఠినమైన హృదయమే కానీ, కఠినమైన మాటలు మాట్లాడటమే కానీ, అవతల వ్యక్తిని క్షమించలేని మనసు, క్షమించలేని హృదయం, క్షమించలేని మాటలే కానీ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ లైఫ్ అది. అంటే దాని అర్థం ఏంటంటే దైవత్వం లేని వారు. నువ్వు దేవుని నమ్మొచ్చు, వాక్యం తెలియవచ్చు, పరిశుద్ధత ఉండొచ్చు, లేకపోతే ఆత్మాభిషేకం ఉండొచ్చు, ఇంకా వరాలు ఉండొచ్చు, కానీ దైవత్వం లేదు. దైవత్వం లేదంటే ఏంది? దేవుని స్వభావం, దేవుని పిల్లలకు ఉండే స్వభావం. దేవుని పిల్లలైతే మన పిల్లలకు మన జీన్స్ వస్తాయి పక్కాగా. మన పిల్లలకు మన పోలికలు ఏవో కొన్ని ఉంటాయి. కన్లో, ముక్కో, చెవో చాలా ఉంటాయి. మన పిల్లలకు మన స్వభావం వస్తుంది, మన అవయవాలు వస్తాయి. తండ్రికి మనం పిల్లలం, బాగానే ఉంది, కానీ ఆయన స్వభావం, దాన్ని దైవత్వం అని అంటారు. దైవికం, దైవత్వం. దేవుల్లో అన్నిట్లో కంటే ముఖ్యమైనది ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయమైన కుమారుణ్ణి లోకానికి పంపించను అని చూస్తున్నాం. అంటే దేవుడు లోకాన్ని బాగా ప్రేమించాడు. ప్రేమించటమే కాదు, ఆయనకు క్షమించటం తెలుసు. క్షమించటమే కాదు, దయగలిగిన వాడు. దయగలవాడే కాదు, కరుణించేవాడు, కటాక్షించేవాడు, కృప చూపించేవాడు, జాలి చూపించేవాడు. ఇవన్నీ దైవ లక్షణాలు. అది మానవులలో తక్కువగా ఉంటాయి.